కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. కొనబోయే తర్వాతి ఫోన్ ధర ఖచ్చితంగా పెరగబోతోంది. అసలెందుకు? దీని వెనకున్న కథేంటి? మరి ఈ ధరల పెరుగుదల నుంచి ఎలా బయటపడాలి? రండి, ఈ విషయాలన్నీ వివరంగా చూసేద్దాం. చూశారు కదా, మనలో చాలామంది ఫోన్ అప్గ్రేడ్ చేయాలనుకున్నప్పుడు ఇదే ఆలోచిస్తుంటాం. ఒకప్పుడు ఇంత తక్కువకొచ్చే ఫోన్లు ఇప్పుడెందుకింత ప్రియమయ్యాయి? అసలు ఏం జరుగుతోంది? అవును, కరెక్టే చూస్తున్నారు. రాబోయే రోజుల్లో స్మార్ట్ ఫోన్ల సగటు ధరలు ఏకంగా 5-7% పెరిగే అవకాశం ఉందన్నమాట. ఇది వినడానికి చిన్న నంబరైనా మన జేబు మీద వేలల్లో తేడా చూపిస్తుంది. సో ఈ సమస్య ఎంత సీరియసో అర్థం చేసుకోవచ్చు. సరే, మరి దీని గురించి ఇంకాస్త లోతుగా చూద్దాం. ఇది ఏదో భవిష్యత్తులో జరుగుతుందనుకుంటే పొరపాటే. ఇప్పటికే మన ఇండియన్ మార్కెట్లో ధరల పెంపు మొదలైపోయింది. అంతా మన కళ్ల ముందే జరుగుతోంది. ఇదిగోండి, ఇక్కడ చూడండి. ఇదేదో ఊరికే చెప్తున్న మాట కాదు. వీవో, ఓప్పో, రియల్మీ ఇలాంటి పాపులర్ బ్రాండ్స్ అన్నీ కూడా కొత్త మోడళ్ల మీద ఇప్పటికే 2000 నుంచి 5000 రూపాయల వరకు ధరలు పెంచేశాయి. అంటే ఈ ఎఫెక్ట్ మనమీద ఆల్రెడీ పడుతుందన్నమాట. అసలీ ధరల పెరుగుదలకి కారణమేంటి? వెనక ఉన్న అసలు కథ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంటే ఏఐ విప్లవం. ఇది ఎలా పనిచేస్తుందంటే ఒక చైన్ రియాక్షన్ లాంటిది. ఫస్ట్ ఏఐ డేటా సెంటర్ల వాడకం అమాంతం పెరిగిపోయింది. దానివల్ల హై బ్యాండ్విడ్త్ మెమరీ అంటే హెచ్బిఎంకి డిమాండ్ ఆకాశాన్నంటింది. ఇప్పుడు డిమాండ్ పెరగడంతో స్మార్ట్ఫోన్లకు దొరికే మెమరీ తగ్గిపోయింది. ఫైనల్గా ఫోన్లల్లో వాడే భాగాల ఖర్చులు ఏకంగా 20-30% పెరిగాయన్నమాట. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. చిప్ తయారు చేసే కంపెనీలు ఎందుకిలా చేస్తున్నాయి? సింపుల్, అంతా లాభాల గురించే. ఏఐ సర్వర్ల కోసం వాడే మెమరీ అమ్ముతే వాళ్లకి లాభాలు ఎక్కువ, అదే స్మార్ట్ఫోన్ మెమరీ మీద లాభాలు తక్కువ. సో వాళ్ళేం చేస్తారు? ఎక్కువ లాభాలొచ్చే ఏఐ మార్కెట్కే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. దాని దెబ్బకి మన మొబైల్స్కి చిప్స్ కొరత ఏర్పడుతోంది. అంతేకాదు, ఇప్పుడు వస్తున్న కొత్త ఫోన్లల్లో టెక్నాలజీ కూడా ధరల్ని పెంచేస్తోంది. అవే ఈ జెన్ఏఐ చిప్స్, అంటే జనరేటివ్ ఏఐ సిస్టమ్ ఆన్ చిప్. ఇవి చాలా అడ్వాన్స్ ప్రాసెసర్లు. వీటిల్లో స్పెషల్గా న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉంటాయి. మామూలు చిప్స్తో పోలిస్తే వీటి ఖర్చు 5-15% ఎక్కువ. సరే, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ మార్పులు మన ఇండియా మార్కెట్ని, మన వినియోగదారులని ఎలా ప్రభావితం చేస్తున్నాయో చూద్దాం. ఎందుకంటే ఈ ఎఫెక్ట్ అందరిమీద ఒకేలా ఉండదు. ఈ టేబుల్ చూడండి, విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఫోన్ తయారీకి అయ్యే ఖర్చు, అంటే బిల్ ఆఫ్ మెటీరియల్స్, అన్ని సెగ్మెంట్లలోనూ పెరుగుతోంది. కానీ బడ్జెట్ ఫోన్లపై, అంటే లో ఎండ్ ఫోన్లపై ప్రభావం చాలా చాలా ఎక్కువ. ఏకంగా 20-30% వరకు పెరిగింది. దీనికి మెయిన్ రీజన్ మెమరీ కొరత. ఈ బార్ చార్ట్ చూస్తే విషయం ఇంకా స్పష్టంగా తెలుస్తుంది. మిడ్ రేంజ్, హై ఎండ్ ఫోన్లతో పోలిస్తే బడ్జెట్ ఫోన్లపై ఖర్చుల పెరుగుదల దాదాపు రెట్టింపు ఉంది. అంటే భారం మొత్తం తక్కువ ధర ఫోన్లు కొనాలనుకునేవాళ్ల మీదే ఎక్కువగా పడుతోందన్నమాట. మార్కెట్ ఎనలిస్టులు కూడా ఇదే చెబుతున్నారు. 15,000 రూపాయల లోపు ఉండే బడ్జెట్ ఫోన్ల సెగ్మెంట్ చాలా ఒత్తిడిలో ఉంది. ఎందుకంటే ఆ బడ్జెట్లో ఫోన్ కొనాలనుకునేవాళ్లు ఈ ధరల పెరుగుదల చూసి కొత్త ఫోన్ కొనడాన్ని వాయిదా వేసుకుంటున్నారు. దీని ఎఫెక్ట్ మార్కెట్ మీద గట్టిగానే ఉంటుంది. సరే, ఇప్పటిదాకా సమస్య గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు పరిష్కారం వైపు చూద్దాం. ఈ ధరల పెరుగుదలని తట్టుకుని ఒక స్మార్ట్గా ఫోన్ ఎలా కొనాలో కొన్ని ప్లాన్స్ చూద్దాం. ముందుగా 20,000 లోపు బడ్జెట్ వాళ్ల కోసం రియల్మీ నార్జో లేదా ఐక్యూఓ జీ సిరీస్ లాంటి మోడల్స్ ఈ ప్రైస్లో మంచి ఆప్షన్స్. ఒక విషయం గుర్తుంచుకోండి, భవిష్యత్తులో ధరలు ఎక్కువగా పెరిగేది కూడా ఈ ఫోన్లకే. అందుకే అసలు పాయింట్ ఏంటంటే ఇయర్ ఎండ్ సేల్స్ జరుగుతున్న ఇప్పుడే కొనడం బెస్ట్ టైం. ఇక 20,000 నుంచి 40,000 మధ్య బడ్జెట్ వాళ్ల సంగతి చూద్దాం. OnePlus Nord లేదా శాంసంగ్ గెలాక్సీ A55 లాంటి మోడల్స్ మంచి చాయిస్. ఇక్కడ మనం చూడాల్సిందేంటంటే 5G AI రెడీ ఫీచర్లో ఉన్న ఫోన్లకి ప్రియారిటీ ఇవ్వాలి. అలా చేస్తే ఫ్యూచర్ ప్రూఫ్గా ఉంటుంది. కొత్తగా పెరిగే ప్రీమియం ధర చెల్లించకుండానే మంచి ఫీచర్లు పొందొచ్చు. ఇప్పుడు 40,000కు పైన ఉండే ప్రీమియం ఫోన్ల విషయానికొద్దాం. యాపిల్, శాంసంగ్ లాంటి పెద్ద బ్రాండ్స్ వాళ్ల సప్లై చైన్ని చాలా బాగా మేనేజ్ చేస్తాయి. కాబట్టి వీలైతే కొత్త మోడల్ లాంచ్ అయ్యేదాకా లేదా పండగ సీజన్ డిస్కౌంట్ల కోసం ఆగడం మంచిది. ఓన్లీ ఆన్లైన్లోనే కాదు, దగ్గర్లోని ఆఫ్లైన్ స్టోర్లలో కూడా డీల్స్ చెక్ చేయటం మర్చిపోవద్దు. ఓకే, ఫైనల్గా కొన్ని పక్కా టైమ్లైన్స్, డీల్స్ పట్టుకోవడానికి కొన్ని ట్రిక్స్తో ఈ విశ్లేషణను ముగిద్దాం.
ఈ స్లైడ్ చాలా చాలా ఇంపార్టెంట్. డిసెంబర్ 2025 ధరలు పెరగక ముందే ఇయర్ ఎండ్ సేల్స్లో షాపింగ్ చేసేయండి. 2026 ఫస్ట్ క్వార్టర్ అంటే మొదటి 3 నెలలు అస్సలు ఫోన్ కొనొద్దు, ఎందుకంటే మెమరీ ధరలు మరో 20% పెరిగే ఛాన్సుంది. 2026 మధ్యలో అప్పుడు మళ్ళీ మార్కెట్ను చూసి కొత్త డీల్స్ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేయొచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొన్ని మంచి డీల్స్ చూద్దాం. ఫ్లిప్కార్ట్లో శాంసంగ్ S25 మీద 20% వరకు డిస్కౌంట్ ప్లస్ ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది. అమెజాన్లో OnePlus 13, IQ 13 మీద మంచి బ్యాంక్ క్యాష్ బ్యాక్ ఆఫర్లు నడుస్తున్నాయి. ఇంకో బెస్ట్ ఆప్షన్ క్యాషిఫైలో రీఫర్బిష్డ్ iPhone 13 ఒరిజినల్ ధర మీద 70% వరకు తగ్గింపుతో దొరుకుతోంది. ఇంకా డబ్బులు సేవ్ చేయడానికి కొన్ని సింపుల్ టిప్స్. SBI లేదా ఫ్లిప్ట్రాక్ యాక్సెస్ లాంటి బ్యాంక్ ఆఫర్లతో అదనంగా 5 లేదా 10% డిస్కౌంట్ పొందొచ్చు. పాత ఫోన్ని ఎక్స్చేంజ్ చేస్తే 10,000 వరకు కూడా తగ్గించుకోవచ్చు. ఎక్కువ స్టోరేజ్ అవసరం లేకపోతే బేస్ వేరియంట్ని ఎంచుకుంటే 10-20% ఖర్చు తగ్గుతుంది. ఎప్పుడైనా సరే ఆన్లైన్ ఆఫ్లైన్ ధరల్ని పోల్చి చూసాకే కొనాలి. చూశారు కదా, AI విప్లవం మన ముందుకొచ్చింది. ఇది మన టెక్నాలజీని, మన లైఫ్ని ఖచ్చితంగా మార్చబోతుంది. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, ఈ టెక్నాలజీ కోసం వినియోగదారుడు ఎక్కువ డబ్బు చెల్లించాలా, లేక స్మార్ట్గా ఆలోచించి సరైన టైంలో సరైన ధరకు ఫోన్ కొనుక్కోవాలా? నిర్ణయం మన చేతుల్లోనే ఉంది.